నీవు దేవునితో హృదయం తెరిచి మాట్లాడాలి. నీవు దేవుని ఎదుట నీ హృదయాన్ని సరి చేసుకొని, దేవునికి ఆయాసకరమైనది, దేవునికి నచ్చనిది, ఆయన ఎదుట విరోధమైనది ఏదైనా నువ్వు చేస్తుంటే నువ్వు ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపతురాలు కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసుకో. దేవుడు నీ ఎడల అద్భుతం చేస్తాడు. ఏ నరుడు ఏమీ చేయలేదు. నా ప్రేమని సహోదరులారా, అంటే నేను చెప్పేది ఏంటంటే, కొందరికి ఒంట్లో ఉన్న శక్తి, ఇంట్లో ఉన్న బలము, చేతిలో ఉన్న ధనము, ఒంటి మీద ఉన్న బంగారు, ఇలాంటివి వాళ్ళని ఊరేగిస్తాయి, ఉప్పొంగిస్తాయి. ఇక ఆ బలాన్ని చూసుకొని ఉప్పొంగిపోతారు. ఆ తర్వాత వాళ్ళు పోగొట్టుకున్నది ఏదో అది తెలిసినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడడానికి కూడా అవకాశం లేకుండా పోతుందండి. నేను అనేది ఏంటంటే, ఇది దేవుని భయము లేని ప్రజల యొక్క పరిస్థితులు. డౌన్లోడ్ షేర్ చాట్.